రూ. 1,00,00,000 ప్రాజెక్టులో 1,00,00,000 అవినీతి ఏంటో అర్థం కాదు. ఒకటి ఖాయం, డబ్బులు తినకుండా ఏ ప్రాజెక్టు నడవదు. అందులో ఖచ్చితంగా తినే ఉంటారు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణకి మేలు పరంగా చూస్తే ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఎగుమతుల్లో నెంబర్ 1గా ఉంటాయి. భారతదేశంలో వ్యవసాయ దిగుబడుల్లో నెంబర్ 1 తెలంగాణ. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ మూలన ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ టాప్ 1. భారతదేశం మొత్తం మీద అతి ఎక్కువ పంటలు ఉత్పత్తి చేసేటటువంటి పంజాబ్ కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది అక్కడ వరి. అది కేసీఆర్ ప్లాన్ చేసినటువంటిది కదా. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అలాగే ఈ కాళేశ్వరం, వీటిట్లో టెక్నికల్గా 100 మాట్లాడుకోవచ్చు. అందులో అక్కడ ఆ బొక్క ఉంది, ఇక్కడ ఈ చెక్క ఉంది, ఆ తొక్క ఉంది అనేది. డబ్బులు ఖచ్చితంగా తిని కూడా ఉండొచ్చు. కానీ తెలంగాణని టాప్ 1గా తీసుకొచ్చారు. అట్లాగే కోతల రాజధాని అంటే కరెంటు కోతల రాజధాని హైదరాబాద్. ఇవాళ 24 గంటల కరెంట్ సప్లైకి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఆంధ్ర అయితే కనుక పైలట్ ప్రాజెక్ట్ కింద 24 గంటల కరెంట్ కేంద్రం ఇచ్చింది. అప్పట్లో ఎలక్షన్స్ విభజన ముందు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఆంధ్ర నేతలు అందరూ ఏంటి చెప్పింది, ఓ 25 ఏళ్ళు పడుతుంది తెలంగాణలో కరెంటు కొరత అధిగమించాలంటే, గ్రిడ్లు అనుసంధానం చేయాలంటే అని చెప్పుకొచ్చారు. అట్లాంటిది అటు కేంద్రంలో మోడీ ఉండటం, ఇటు కేసీఆర్ ఫాలోఅప్ చేసుకోవడం వల్ల కదా తెలంగాణలో ఇవాళ 24 hours పవర్ అన్నటువంటి చక్కగా నడుస్తుంది. అక్కడ ఆనాటి కరెంటు కోతలు ఉన్నాయా? కాబట్టి కేసీఆర్ పరిపాలనని వేలెత్తి చూపించడానికి ఏమీ లేదు. సంక్షేమ పథకాలు అద్భుతమైనవి తీసుకొచ్చాడు. రైతాంగానికి ఎకరాకి 5,000 ఇవ్వడం వల్ల 10 ఎకరాలు ఉన్నటువంటి వాడు 3 ఎకరాల్లో పండించినా సరే పంట చేతికి అందేటటువంటి పరిస్థితి. అలాగే రుణమాఫీలు లాంటివి చేసుకురావడం ద్వారా. కాబట్టి కేసీఆర్కి సంబంధించి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో నిందించవచ్చు, నిరసించవచ్చు, కానీ తెలంగాణని తీసుకురావడంలో ఆయన చేసిన తపన ఎంతైతే ఉందో వ్యక్తిగతంగా కుటుంబపరంగా సంపాదించుకుని ఉండొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ప్రతి నాయకుడు తింటున్నటువంటి వాడే ఎదురోడు తింటున్నాడని చెప్పేసి మాట్లాడతాడు. కాబట్టి ఎవడికాడు శుద్ధపోసలే. కానీ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం కేసీఆర్ అయితే ఆయన ప్లానింగే ఇవాళ రోజున దేశంలో టాప్ 1గా నిలబెట్టింది అన్నది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అంశం.